అయితే సార్ మనం జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాచేపల్లి దగ్గర ఒక కంపెనీ కోసం అటవీ భూమిని కబ్జా చేశారు అని చెప్పి దానిపైన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళి పర్యవేక్షించడం కూడా మనం చూసాం. అంటే మరి స్వయంగా అప్పట్లో ముఖ్యమంత్రి గారే ఈ విధంగా చేస్తే మరి ఆయన పార్టీ నాయకులు చేయడంలో పెద్ద వింత ఏమీ లేదు కదా సార్. అండ్ ముఖ్యంగా అప్పట్లో సిఎస్ గారు కూడా భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఇలాంటివి అయితే మరి ఇందాక మేడంతో నేను అన్నట్టు 1,00,000 ఎకరాల వరకు భూమి 5 ఏళ్లలో కబ్జాకు గురైంది అని చెప్పి లెక్కలు కూడా వచ్చినాయి. సో దానికి తగినటువంటి యాక్షన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వం చొరవ చూపించట్లేదంటారా? అంటే అది స్పీడ్గా యాక్షన్స్ కూడా తీసుకోవట్లేదంటారా? రెవెన్యూ రికవరీ చట్టం అన్నారు, అది అలానే పోయింది. సో మీరేం చెప్తారండి? అంటే 1,00,000 ఎకరాలు జిల్లాకి 13 ఉమ్మడి జిల్లాల్లో 13 లక్షల ఎకరాలు కబ్జా. 13 లక్షల ఎకరాల్లో 5.65 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములే. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ అసైన్డ్ భూములే 5.25 లక్షల ఎకరాలు. అంటే జిల్లాకి 1,00,000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారనమాట. అంటే భూ బకాసురులు వీళ్ళు. ఎవరైతే భూ కబ్జా చేస్తారో వాళ్ళకే వైసీపీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ప్రాథమిక సభ్యత్వం కావాలంటే కనీసం మరి 10 ఎకరాలను కబ్జా చేసి ఉంటేనే. అంటే మీరు కబ్జా చేసిన భూ పరిమాణాన్ని బట్టి మీకు పోస్టు. సర్పంచ్ కావాలంటే ఈ స్థాయిలో నువ్వు భూ కబ్జా చేయాలి, మండల అధ్యక్షుడు కావాలంటే ఈ స్థాయిలో చేయాలన్నమాట, లేకపోతే మరి ఎమ్మెల్యే కావాలంటే ఈ స్థాయిలో చేయాలి. ఇలా ఉంటుందన్నమాట. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి సరస్వతి భవన్ భూముల గురించి. అసలు ఆయనే ల్యాండ్ మాఫియా డాన్. భూ బకాసురుల సంఘానికి ఆయన అధ్యక్షుడు కదా. ఆయన కాదు అసలు, వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టు భూములు తింటారు. ఏదో సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తింటుందని అంటాడు వాడు మహేష్ బాబు. అట్లా ఇది ఒక పోకిరీ సినిమాయే. వీళ్ళంతా పోకిరీలే. ఏది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో ఏమని చెప్పాడు? మా నాన్న నాకు తెలియకుండా అసైన్డ్ ల్యాండ్ కొన్నాడు అని చెప్పాడు. రాజారెడ్డి ఇప్పుడు వాళ్ళది ఇడుపులపాయ ఎస్టేట్ ఉంటుంది. అదే ఇందాక సజ్జల ఎస్టేటు, పెద్దిరెడ్డి ఎస్టేటు, లేకపోతే చెవిరెడ్డి ఎస్టేటు, బొమ్మన ఎస్టేట్ల గురించి మాట్లాడుకున్నామంటే మీరు వైఎస్ ఎస్టేట్ గురించి ఎందుకు చెప్పరు కథ అంటావు. ఇప్పుడు ఆ కథ ఇదే. ఏది ఇడుపులపాయ ఎస్టేటు అదేంటి ఒక 1000 ఎకరాల పైన ఉంటుంది. దాంట్లో 610 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్. ఆయన రాజశేఖర రెడ్డి అది తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఏం చేశారు, ఒక హెలికాప్టర్లో వెళ్ళి అదంతా ఫోటోలు తీశారు. అప్పటికి ఇంకా ఇది రాలా, ఈ శాటిలైటు ఈ ఛానల్స్ ఇవి లేవు అనమాట. వెళ్ళి ఫోటోలు తీస్తే ఆ హెలికాప్టర్ ఇచ్చిన ఆయన ఎవరు? ఆయన ఒక ఎంపీ అనమాట. మొత్తానికి వెళ్ళి ఈనాడులోనో దేంట్లోనో పడ్డప్పుడు రాజశేఖర రెడ్డి గగ్గోలు పెట్టాడు. ఏమని? 610 ఎకరాలు అందులో అసైన్డ్ ల్యాండ్ ఉన్నమాట నిజమే, దాన్ని నేను మళ్ళీ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నాను అన్నాడు. అబ్బో అసలు చప్పట్లే. మరుసటి రోజు 610 ఎకరాలు కాదు 310 ఎకరాలే అసైన్డ్ ల్యాండ్, ఆ 310 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అన్నాడు. అబ్బో కొంచెం చప్పట్లు తగ్గినాయి కానీ పరాల మోగాయి. అసలు ఇంతవరకు 1 ఎకరం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇది చెప్పి ఎన్నాళ్ళయింది? ఆయన చచ్చిపోయి ఎన్నేళ్ళు అయింది? 15 ఏళ్ళు అయింది. ఇంతవరకు అందులో 1 ఎకరం అన్న ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారా? ఇదంతా అసెంబ్లీ రికార్డ్స్లో ఉంటుంది. నువ్వు వెళ్ళి చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రసంగం అని చూస్తే వస్తాయి ఇవన్నీ కూడా. అంటే అందులో చెరువులు కలిపేసుకున్నారు, అందుట్లో మొత్తం దేవాదాయ భూములు ఉంటాయి, రెవెన్యూ భూములు ఉంటాయి, అసైన్డ్ భూములే చెప్పే కదా ఇన్ని ఎకరాలని. అదే కథ ఇడుపులపాయ ఎస్టేట్ కథ, వాళ్ళ నాన్న కథ, వాళ్ళ తాత కథ. ఇప్పుడు కొడుకు కథ చెప్పమంటావు. ఇప్పుడు ఇదే ఏది సరస్వతి పవర్. అందులో మరి ఎంత బయటపడ్డాయి? మొన్న 23 ఎకరాల అటవీ భూమిని నిర్ధారించాడు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం ఆదేశాలతో వెళ్ళి చేశారు. అందులో కూడా చెరువులు కబ్జా చేశారు, అందులో కూడా గుడులు కబ్జా చేశారు. ఈ కబ్జాలు ఏంటంటే ఇవాళ భూమితో పెట్టుకుంటే ఆ భూమి వాళ్ళని మింగేస్తుంది. మనం ఏంటంటే బలహీన వర్గాలు వాళ్ళ యొక్క భూములు కనుక ఆక్రమిస్తే దాని ఫలితం కూడా మనం అనుభవిస్తాం. వీళ్ళు కబ్జా చేయడమే కాకుండా పక్కన వాళ్ళకి పంచడం కూడా. విశాఖలో శారదా పీఠాధిపతికి పంచారని, అలాగే మళ్ళీ శారదా పీఠానికి తిరుపతిలో కూడా ఇచ్చారని కూడా. అంటే ఆయన పీఠాధిపతి అంటే అబ్రివేషన్ భూ కబ్జాధిపతి అనుకున్నాడు. ఇప్పుడు పీఠాధిపతి అంటే ఆయన దృష్టిలో ఓహో పీఠం అంటే భూమి, ఆ
భూమిని నేను కబ్జా చేయాలనుకున్న పరిస్థితి అన్నమాట. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఉన్నాడా? హిమాలయాలకు వెళ్ళినట్టున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడెక్కడ శారదా పీఠం, దాన్ని కూడా మళ్ళీ ఎంక్వైరీ, మళ్ళీ నోటీసులు, మళ్ళీ అక్కడ కూడా అన్ని కొలతలు అన్నీ జరుగుతున్నాయి. తిరుపతిలో కూడా ఆయన ఏదో భూ కబ్జాలకు పాల్పడటమే కాదు, అక్కడ బిల్డింగులు కూడా కట్టి పారేశాడు. అవన్నీ కూడా కూలగొట్టమన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా బకాసుర 1, బకాసుర 2, బకాసుర 3, ఇట్లా భూ బకాసురులు నీకు ఎంతమంది తేలుతారు? ఇప్పుడు 10 తలల రావణాసుడితో పోల్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. తెలుగుదేశం, జనసేన మన ఎన్నికల ప్రచారంలో కూడా తగలబెట్టేవాళ్ళు. ఏంటి? ఆ దిష్టి బొమ్మలు 10 తలలు జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసి, అందుట్లో ఒక 4 తలలు కడపలై. ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒక తల, ఆయన భార్య భారతీ మేడంది ఒక తల, అవినాష్ రెడ్డిది ఒక తల, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిది ఒక తల అన్నమాట. చిత్తూరు జిల్లా ఒక 4 తలకాయలు వేసుకో. ఏంటి ఇవి ఇప్పుడు చెప్పుకున్నాయి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇదంతా కూడా చిత్తూరు జిల్లా అకౌంట్లు వేసుకుంటే ఇంకెన్ని తలకాయలు మిగిలినాయి? 2. ఆ 2 ఒకటి విజయసాయి రెడ్డి, ఒకటి వైవి సుబ్బారెడ్డి. అంటే ఒకటి ప్రకాశం జిల్లా తలకాయ, ఒకటి నెల్లూరు జిల్లా పోయి విశాఖపట్నంలో పెట్టిన తలకాయ అన్నమాట. మొత్తం దోచిపారేశారు. 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారంటే ఇవాళ అసలు భూ బాధితులే కదా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది. ఇప్పటి వరకు అందినటువంటి ఫిర్యాదుల్లో భూములపై వచ్చిన ఫిర్యాదులే 10 లక్షలు అంట. అంటే తెలుగుదేశం కార్యాలయంలో, అటు జనసేన కార్యాలయంలో, బీజేపీ కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎవరు వెళ్ళినా ఎమ్మెల్యేలకి భూ బాధితుల వినతి పత్రాలు అన్నమాట. ఇప్పుడు దానన్నిటినీ విచారించడమే కాదు, ఇవాళ ఎవరి భూమి అయితే కబ్జా గురైందో ఆ కబ్జా చేసినట్టు శిక్షించాలి. మళ్ళా భూమిని మీరు అన్నారు ఏంటది, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. భూ కబ్జా నిరోధక చట్టం తెచ్చారు. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి బాధితులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.